పెద్ది సినిమా కోసం రామ్ చరణ్ ఎంత అమౌంట్ తీసుకుని ఉంటాడో మీకు తెలుసా? చాలాసార్లు తాను ప్రాణం పెట్టి నటించాను అని చాలాసార్లు చెప్పాడు. మరి ఎంత ప్రాణం పెట్టి నటించిన ఈ సినిమాకు ఎంత మొత్తంలో ఎన్ని కోట్ల రూపాయలు తీసుకుని ఉంటాడని మీరు భావిస్తున్నారు? ఇక ఈ సినిమాను డైరెక్ట్ చేసిన బుచ్చిబాబు ఎన్ని కోట్ల రూపాయలు తీసుకొని ఉంటాడు? ఇక ఈ సినిమాలో ప్రముఖ నటులు జగపతి బాబు, శివరాజ్ కుమార్, బుమ్రా ఇరాన్ వీళ్ళందరూ నటించారు. ప్రముఖ హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా ఉంది. మరి వీళ్ళందరూ తమ రెమ్యూనరేషన్లు ఎంత తీసుకుని ఉంటారు? ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రేపు రిలీజ్ కాబోతున్న సందర్భంగా ఈ వివరాలు ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఎవరిబడి, వెల్కమ్ టు వెంకీస్ థాట్స్. నేను మీ వెంకట్ మన్నెపుల. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్త సమర్పణలో పెద్ది అనే సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ప్రముఖ నటుడు చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ హీరోగా ఇందులో నటించబోతున్నాడు. ఈ సినిమాని డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నాడు అనమాట. ఇక ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు మనకు తెలుస్తుంది. విభిన్న క్రీడా నేపథ్యంలో ఈ సినిమా తీశారు. ఉత్తరాంధ్రలో ప్రముఖ క్రీడాకారుడు తాపీ మేస్త్రి అయిన పెద్దిరాజు అనే వ్యక్తి ఆధారంగా ఈ కథను రూపొందించారు అని మనకు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ ఒక క్రికెటర్గా, ఒక రన్నర్గా, ఒక కుస్తీ వీరుడుగా మనల్ని అలరించబోతున్నారు. ఈ సినిమా ఇప్పటికే 1 మిలియన్ క్లబ్లో చేరిందని మనకు ఈ రోజు పేపర్లో న్యూస్ వచ్చాయి. ఈ సినిమా పలు భాషల్లో రేపటి నుంచి ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. ఈ సినిమాలో ప్రముఖ నటులు, వివిధ భాషలకు చెందిన నటులు కూడా నటించబోతున్నారన్నమాట. ఈ పెద్ది అనే సినిమాలో రెమ్యూనరేషన్ ఎవరెవరు ఎంత తీసుకున్నారో అనేది చూద్దాం. ఇక ప్రముఖ హీరోయిన్ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఈ సినిమా కోసం 4 కోట్ల రూపాయలు తీసుకున్నది. ఇక మీర్జాపూర్ యాక్టర్ మున్నాభాయ్ 4 కోట్ల రూపాయలు తీసుకున్నాడు. తమిళ్ హీరో విజయ్ సేతుపతి 2 కోట్ల రూపాయలు, కన్నడ హీరో శివరాజ్ కుమార్ 2 కోట్ల రూపాయలు, బాలీవుడ్ నటుడు బుమ్రా ఇరాన్ 1 కోటి రూపాయలు తీసుకున్నారు. ఇక హీరోయిన్ కృతి శెట్టి ఇందులో ప్రత్యేక పాత్రలు నటించబోతున్నారు. ఇందుకోసం మేము 80 లక్షల రూపాయలు తీసుకున్నది. ఇక టాలీవుడ్ ప్రముఖ నటుడు జగపతి బాబు ఈ సినిమా కోసం 5 కోట్ల రూపాయలు తీసుకున్నాడు. ఇక సంగీత దర్శకుడు, మ్యూజిక్ డైరెక్టర్ అయిన ఏఆర్ రెహమాన్ 5 కోట్ల రూపాయలు తీసుకున్నాడు అనమాట. ఇక డైరెక్టర్ బుచ్చిబాబు అయితే ఈ సినిమాకు ఏకంగా 30 కోట్ల రూపాయలు తీసుకున్నాడని ఇండస్ట్రీ వర్గాల టాక్. ఇక అన్నింటికంటే మించి హీరో రామ్ చరణ్ ఎన్ని కోట్ల రూపాయలు తీసుకున్నాడు అనే కదా మీ అనుమానం. ఈ సినిమా కోసం రామ్ చరణ్ 100 కోట్ల రూపాయలు తీసుకున్నాడు అని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అతి భారీ మొత్తాన్ని కేవలం హీరో రామ్ చరణ్ మాత్రమే 100 కోట్ల రూపాయలు తీసుకున్నాడని తెలుస్తుంది. ఇక ఈ సినిమా పాన్ ఇండియాలో ప్రపంచవ్యాప్తంగా రేపు రిలీజ్ కాబోతుంది. కాబట్టి ఈ సినిమాలో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, శాండిల్వుడ్ సినిమాలకు సంబంధించిన వివిధ నటులు ఇందులో నటించనున్నారన్నమాట. రామ్ చరణ్ ప్రాణం పెట్టి చేసిన ఈ సినిమా, 100 కోట్ల రూపాయలు చేసిన ఈ సినిమా రేపు విడుదల కానుండడంతో ఇక సినిమా హిట్ అవుతుందా, ఫట్ అవుతుందా, అసలు సినిమా అంచనాలు ఎలా ఉండబోతున్నాయి, అసలు ఈ సినిమా గురించి మీరు ఏమనుకుంటున్నారు? సినిమా బాగుంటుంది అనుకుంటున్నారు, బాగా ఉండకపోతుంది అనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏదైనా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.